కిటికీలోంచి చేతులు చాపి గాజులు వేయించుకున్న అమ్మవారు సోంపేట నింబాసిని అమ్మవారు. మన గ్రామ దేవతల వెనుక మనకు తెలియని ఎన్నో అద్భుతమైన కథలు, రహస్యాలు దాగి ఉంటాయి. ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామ దేవత అయిన సాక్షాత్తు దుర్గామాత స్వరూపమైన శ్రీ నింబాసిని అమ్మవారి అసలు చరిత్ర తెలుసుకోబోతున్నాం. నింబాసిని అనేది దుర్గాదేవి 1008 నామాలలో ఒకటి. కాలక్రమేణా ప్రజల నోట నింబాసిని అమ్మగా మారింది. పూర్వకాలంలో పడమటి కనుమల మధ్య ఉన్న జలంత్రకోట అనే దట్టమైన అడవిలో ఈ తల్లి వెలిసిందని చెబుతారు. ఒకరోజు ఓ గాజులు అమ్మే వ్యక్తి రాజభవనం ముందు నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా కిటికీలో నుంచి 2 అందమైన చేతులు బయటకు వచ్చాయి. నాకు గాజులు వేయి అంటూ ఓ మధురమైన స్వరం వినిపించింది. ఆ చేతుల నుంచి పసుపు, గంధం, పరిమళాలు వెదజల్లుతున్నాయి. వేళ్లకు రాజముద్రికలు కలిగిన ఉంగరాలు మెరిసిపోతున్నాయి. గాజులు వేసిన తర్వాత డబ్బులు మా తండ్రి మహారాజు ఇస్తాడు అని ఆ తల్లి చెప్పిందట. ఈ అద్భుతం విన్న రాజు ఆమెను సాక్షాత్తు దుర్గామాతగా భావించి ఘనంగా సంబరాలు నిర్వహించాడు. కాలక్రమేణా సోంపేటకు చెందిన కొంతమంది కాపరుల గేదెలు తప్పిపోయాయి. ఎంత వెతికినా కనిపించలేదు. అలసిపోయి అమ్మవారిని ప్రార్థిస్తూ నిద్రపోయారు. అప్పుడు తల్లి వారి కలలో కనిపించి గేదెలు ఉన్న చోటు చూపించింది. లేచి చూస్తే నిజంగానే ఓ చెట్టు కింద ప్రశాంతంగా గేదెలు కనిపించాయి. అప్పటి నుంచి ఆ తల్లిని తమ ఇలవేల్పుగా భావించి పూజించడం ప్రారంభించారు. 1962లో సోంపేటలో కలరా, మసూచి వంటి వ్యాధులను నశింపచేయడం అమ్మవారిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచింది. ఇక మరో ఆశ్చర్యకరమైన సంఘటన. ఒక దొంగ రాత్రివేళ గుడిలోకి ప్రవేశించి తాళాలు పగలగొట్టాడు. కానీ గర్భగుడి తలుపు తాకగానే రక్తం కక్కుకొని గోడకు బల్లిలా అతుక్కుపోయాడట. ఉదయం గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి మహిమగల శ్రీ నింబాసిని అమ్మ తల్లి ఆలయంలో ప్రతి నెల మొదటి ఆదివారం అన్న సంతర్పణ ఘనంగా జరుగుతుంది. అలాగే 2027లో పెద్ద సంబరాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి గ్రామ దేవతల కథలు కేవలం పురాణాలు కాదు, గ్రామ ప్రజల నమ్మకం, భక్తి భావోద్వేగాల జీవ చరిత్ర. జై నింబాసినమ్మ అని కామెంట్ చేయండి.